నీ లైఫ్లోకి ఏ గోల్ పెట్టుకున్న దానికోసం ఒక స్టెప్ బై స్టెప్ అయితే మెల్లగా దాని మీద ఒకవేళ మీరు ఏదైనా సక్సెస్ కావాలనుకున్న వాళ్ళే దాంట్లో టైం ఇన్వెస్ట్ చేసి దానికోసం ఎంత ట్రై చేసినా కానీ ఎదురు దెబ్బలే తగులుతానే అనుకోండి. సపోజ్ ఆ ఎదురు దెబ్బలు ఏం చేస్తారంటే ఈ తప్పు చేస్తే అంటే మనం ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ అని వస్తుంది. సపోజ్ ఒక బిజినెస్ అనుకుందాం, బిజినెస్లో ఎదగాలంటే 100 మంది మనకు పోటీగా ఉంటారు. వాళ్ళని స్టెప్ బై స్టెప్ దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. ఒకవేళ బిజినెస్ పరంగా సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఫస్ట్ స్టెప్ వాళ్ళని ఫాలో కావాలి. 2 లేకపోతే వాళ్ళకున్న ఐడియాస్ ఏంటి అలాగనే మనం వాళ్ళలాగా ఆలోచించాలి. థర్డ్ పాయింట్ ఖచ్చితంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనీ లేకుంటే మనం దాంట్లో ఏం చేయలేమని అనుకుంటాం, కానీ మనీ కన్నా పవర్ఫుల్ ఏంటంటే మన మైండ్ పెట్టి ఆలోచించండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి చాలా దారులు ఉంటాయి. కాకపోతే మీరు అడుగున మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా వ్యతిరేకించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటే ఎదురు దెబ్బలు తగిలినా కానీ దాన్ని అయితే ఇట్లా పోతే ఈ దెబ్బ తగిలే అవకాశం ఉంది, మనం దాన్ని కొంచెం బెటర్ వర్షన్లో పోవాలి అంటే నీకు ముందుగా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నెక్స్ట్ టైం దాన్ని ఎదుర్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని దాటుకొని అయితే ముందుకైతే వెళ్తావు. కాబట్టి ప్రయత్నించడం ఆపద్దు.